హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు SPR edutech. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ అంటే మూన్ లైటింగ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉన్నది. సింపుల్గా దాని నుంచి ఒక ఓవర్ వ్యూ అనేది మనం చూద్దాం. ఓకే గైస్, ఈ ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలుగు స్టూడెంట్స్ కోసం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కోర్సెస్ అనేది నేను లాంచ్ చేస్తూ ఉన్నాను. మర్చిపోకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే SPR edutech అనే యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ ఏమన్నా ఉంటే కూడా మీరు పర్చేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేయొచ్చు. జస్ట్ అట్ కాస్ట్ ఆఫ్ టిఫిన్, లేదంటే ఒక పూట భోజనం టైం ఒక కాస్ట్ ఒక కోర్స్ అనేది అందించాలి అనేది నా డ్రీమ్. సో దానికోసమే నేను అందిస్తూ ఉన్నాను. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. సో మూన్ లైటింగ్ అంటే ఏంటి సింపుల్గా తెలుసుకోండి. సో రెగ్యులర్గా ఒక జాబ్ చేస్తున్నా అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నా అంటే 9 to 5 అనే రెగ్యులర్ టైమింగ్ చేస్తారు. సో ఈ కంపెనీకి తెలియకుండా కొన్నిసార్లు మనకి డబ్బులు సరిపోదు, జీతం సరిపోదు, అప్పుడు ఇంకో పని మనం చేయాలి అనిపిస్తుంది. అలా చేయాలి అనిపించినప్పుడు మనం ఎక్స్ట్రా టైం, ముఖ్యంగా ఏంటంటే సాయంత్రం పూట, రాత్రి పూట, నైట్ పూట మనం పనిచేస్తాం, లేదంటే వారం ఎండ్లో అంటే వీకెండ్స్లో మనం పనిచేస్తున్నాం. సో ఇలా నైట్ అండ్ వీకెండ్లో పనిచేసే విధానాన్ని మనం ఏమంటామంటే మూన్ లైటింగ్ అంటారు. యాక్చువల్గా ఈ మూన్ లైటింగ్ ఒరిజినల్గా వర్డ్ ఏంటంటే ఆ యొక్క ఎంప్లాయర్ తన ఉద్యోగం ఇచ్చిన ఆ రెగ్యులర్ ఎంప్లాయీస్ తెలియకుండానే మనం చాలామంది చేసుకుంటారు. దాన్ని మూన్ లైటింగ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా స్విగ్గీ అనేది కొత్త పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఆ పాలసీలో ఏంటంటే ఇండస్ట్రీ ఫస్ట్ పాలసీలో ఏంటి ఆ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, వాళ్ళ ఉద్యోగం టైంలో కాకుండా మిగతా టైంలో వారు ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ తీసుకోనో వేరే ఏదైనా జాబ్ చేస్తూ మీరు కంటిన్యూ చేయొచ్చు అనేది వారు తెలపడం అనేది జరిగింది. సో ఇలాంటి కొత్త నామ్స్ని మూన్ లైటింగ్ పాలసీ అనేది ఫేమస్గా అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూన్ లైటింగ్ అంటే యాక్చువల్గా ఎలా స్టార్ట్ అయిందంటే అది ఒక ఎక్స్ట్రా జాబ్ అండి. రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ కాకుండా మిగతా టైంలో ఎక్స్ట్రాగా ఒక జాబ్ అనేది వర్క్ చేస్తున్నారంటే అది కూడా ఆ ఉద్యోగం చేసేవాళ్ళు అంటే ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఆ కంపెనీ వర్క్ చేస్తున్న కంపెనీకి తెలియకుండా చేస్తారు. సో అలా ఉన్నప్పుడు దాన్ని మనం మూన్ లైటింగ్ అంటారు. ముఖ్యంగా ఈ జాబ్ అనేది ఎప్పుడు చేస్తారు, నైట్ టైం కానీ వీకెండ్స్లో చేస్తారు. సో అందుకని దానికి పేరు మూన్ లైటింగ్ అనేది ఫేమస్ అయింది. ఈ పేరు ఎప్పుడు ఫేమస్ అయిందంటే యూఎస్లో చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు సెకండ్ జాబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న జాబ్ కాకుండా ఇంకో జాబ్ కావాలి అని ట్రై చేస్తూ ఉండగా, సో 9 to 5 వర్క్ కాదు, నాకు అడిషనల్ ఇన్కమ్ కావాలి, ఆ అడిషనల్ ఇన్కమ్ కోసం ఇంకొక జాబ్ వెతకడం స్టార్ట్ చేశారు. దాన్నే వారు మూన్ లైటింగ్ అనేది అంటున్నారు. సో మూన్ లైటింగ్ అనేది యాక్చువల్గా ఒక కాంట్రవర్సీగా అనేది రీసెంట్గా ఆన్లైన్లో మారింది. ఎందుకంటే స్విగ్గీ వెంటనే పాలసీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత విప్రో చైర్మన్ అయిన రిషద్ ప్రేమ్జీ ఏం చెప్పారు అంటే యాక్చువల్గా ఇది ఒక చీటింగ్కి సమానం. ఒక టెక్ కంపెనీలో ఇలాంటి వాటి చేస్తున్నట్టు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకో కంపెనీకి సీక్రెట్గా పనిచేస్తున్నట్టు అది చీటింగ్కి సమానం అనేది తెలిపారు. సో ఇది దీనికి సంబంధితమైన న్యూస్ అప్డేట్స్. ఇలాంటి రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కావాలి అనుకుంటే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి షేర్ చేయమనండి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.